వందనాలండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం మొదటి నుండి. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా, ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఎర్రని గుర్రం ఒకటి బయలు వెళ్ళెను. మనుష్యులు ఒకరినొకడు చంపుకున్నట్లును, భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకును ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. మరియు నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు యవలనియు, నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. మరియు నేను చూడగా, ఇదిగో పాండూర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దీని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకం వానిని వెంబడించెను. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇయ్యబడెను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. మరియు తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. మరియు వారి వలె చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా, పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలునట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలననై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలో, బండ సందులలో దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం చదువుకుందాము. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచినియుండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కులలో వాయువులను పట్టుకొని ఎండుగా చూచితిని. మరియు సజీవుడైన దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రముకును హాని కలుగజేయుటకు అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్టుకైనను హాని కలుగజేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీల గోత్రములలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది. గాదు గోత్రంలో 12,000 మంది. ఆషేరు గోత్రంలో 12,000 మంది. నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. మనష్షే గోత్రంలో 12,000 మంది. షిమ్యోను గోత్రంలో 12,000 మంది. లేవి గోత్రంలో 12,000 మంది. ఇస్సాఖారు గోత్రంలో 12,000 మంది. జెబులూను గోత్రంలో 12,000 మంది. యేసేపు గోత్రంలో 12,000 మంది. బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి.
అటు తర్వాత నేను చూడగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడునూ లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు బట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి ఉండి, సింహాసనాసీనుడైన దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసెను. ఆమేన్. పెద్దలలో ఒకరు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు అని అడుగగా, అందుకు నేను, అయ్యా మీకే తెలియననగా ఆయన నాతో ఇట్లనెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని ఆలయంలో రాత్రింబగళ్ళు ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన దేవుడే, సింహాసనాసీనుడైన వాడు తాను తన గుడారంను వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. వందనాలు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా దేవుని ఎదుట నిల్చు 7 దూతలకు 7 బూరలు ఇయ్యబడెను. మరియు సువర్ణ ధూపార్ది చేత పట్టుకొని ఉన్న వేరొక దూత దేవుని బలిపీఠం ఎదుట నిలువగా అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. పరిశుద్ధుల ప్రార్థనలు బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. పరిశుద్ధుల ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. సింహాసం ఎదుటనున్న బలిపీఠంపై పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి దేవుని సన్నిధికి చేరెను. అప్పుడు దూత బలిపీఠం పైనున్న నిప్పులతో సువర్ణ దీపార్తి నింపి భూమిపై పడవేయగా అప్పుడు ఉరుములును ధ్వనులును మెరుపులను భూకంపములు కలిగెను. మరియు 7 దూతలు బూరలు ఊదుటకు వారికి 7 బూరలు ఇయ్యబడెను. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లు భూమిపైన పడవేయబడెను. అప్పుడు భూమిలో 3వ భాగమును కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డంతయు కాలిపోయెను. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద పర్వతం ఒకటి సముద్రంలో పడవేయబడగా సముద్రంలో 3వ భాగము రక్తమయమాయెను. అప్పుడు ప్రాణం గల జంతువులలో 3వ భాగము చనిపోయెను. ఓడలో 3వ భాగము నశించెను. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న పెద్ద నక్షత్రం ఒకటి ఆకాశం నుంచి పడెను. నదులలో 3వ భాగము నాశనమాయెను మరియు నీటి బుగ్గలలో 3వ భాగం నాశనమాయెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. నీళ్లు చేదైపోయినందున నీళ్ళల్లో 3వ భాగము మాచిపత్రి ఆయెను. నీళ్లు చేదైనందున మనుషులలో 3వ భాగము చనిపోయిరి. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లు
పగటిలో సూర్యుడు ప్రకాశింపుకున్నట్లు మూడవ భాగము చీకటి ఆయను. రాత్రిలో చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండానట్లు మూడవ భాగము చీకటి ఆయను. అప్పుడు నేను ఆకాశ మధ్యమున ఎగురుచున్న పక్షిరాజును చూచి తిని, అతడు బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల యొక్క శబ్దములను బట్టి భూనివాసుల శ్రమ చూసి అయ్యో అయ్యో అనియో అని చెప్పుట వింటిని. ఆమెన్. క్షమించండి.